మహాలయ పక్షాలలో వచ్చే మధ్యాష్టమి ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? మధ్యాష్టమి, ఆర్ద్రాష్టమి ఇవి కూడా సమానార్థకమైనటువంటి పదాలు. మహాలయ పక్షాలను మీరే ప్రస్తావించారు. మహాలయము అనంటే మహాలయునికి సంబంధించినటువంటి మహాలయుడు అంటే పరమశివుడు. లయము అంటే ప్రళయం, మహాప్రళయం కారకుడు పరమశివుడు. ఆయనకి సంబంధించినటువంటి 15 రోజులు. దీన్నే పితృపక్షాలు అంటారు. పితృదేవతల యొక్క ఆరాధన చేసేటువంటి రోజులు. అంటే ఈ భాద్రపద మాసంలో ఈ కృష్ణపక్షంలో ఏదైతే పాడ్యమి తిథి ఉందో అక్కడి నుంచి అమావాస్య తిథి వరకు వచ్చేటువంటివి మహాలయ పక్షాలు. 15 రోజులు. ఈ 15 రోజులకి మధ్య రోజు 15కి మధ్యలో ఉన్నటువంటిది 8 అష్టమి. మన తెలుగులో దీన్ని అష్టమి అంటాం. కాబట్టి మధ్యలో వచ్చేది కాబట్టి మధ్య అష్టమి. అంటే ఈ మహాలయ పక్షాలలో మధ్యగా వచ్చేటువంటి అష్టమి మధ్యాష్టమి. ఇది ఆర్ద్రా నక్షత్రంతో వస్తుంది కాబట్టి ఆర్ద్రాష్టమి అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. పితృపక్షాలంటేనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగతా దేవుళ్ళ యొక్క పూజలు నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల్ని మాత్రం నువ్వు ఆరాధన చేయకపోతే నీ కర్మ. ఇంకంతే, ఒకటే పదం, నీ కర్మ. అంటే ఎన్ని రకాల కష్టాలు నీకు రావాలో అన్ని లేస్తుంటావు, ఉన్నట్టుండి కాలు పడిపోతుంది, మాట్లాడుతుంటావు, ఉన్నట్టుండి నోరు పడిపోతుంది. విపరీతమైన కోపంట పితృదేవతలకి. మనం ఎవరైతే అంటే మా వాడు కనీసం పితృపక్షాల్లో అయినా నా పేరు స్మరించలేదు, అంత తీరిక లేకుండా ఉన్నాడా వీడు, కనీసం ఏడాదికి తద్దినం పెట్టడం మానేశాడు, కనీసం మహాలయ పక్షాల్లో కనీసం ఒక్కరోజైనా నా పేరు తలుచుకొని మా తాతయ్య, నీకు మంత్రాలు రావు, మా తాతయ్య పేరు మీద ఇదిగో నీకు నీళ్లు వదులుతున్నాను అని నీళ్ళలో వదిలే. అహం కరిష్యాన్ని సంస్కృత పదాలు నీకు రాకపోతే నీళ్ళు వదులుతున్నాను వదిలే. చాలా సంతోషి. వాళ్ళు కోరేది అదొక్కటేనమ్మా, స్నానం చేసి పవిత్రంగా ఆయన పేరు తలుచుకొని వదలమంటున్నాడు, అంతకంటే ఏమీ లేదు. నీవు నదుల దగ్గర ఉంటే నదుల్లో వదులు, లేకపోతే ఇళ్లల్లో కూర్చొని చక్కగా స్నానం చేసి వారి వైపు అలా చూస్తూ వారిని తలుచుకుంటూ, నిన్ను తలుచుకుంటున్నాను, నీ దయాభిక్ష చేత నేను నా కుటుంబం బాగుండాలి అని ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా ప్రతిరోజు పితరులను తలుచుకోమన్నారు. నాకు రోజు కుదరట్లేదండి. ఈ మధ్యాష్టమి ఉంది చూడు, ఈ మధ్యాష్టమి రోజన్నా తెలుసుకోరా. మన సంస్కృతి అండి, చిన్న పిల్లలకి తల్లి ఏ రకంగా చెబుతుందో, బుజ్జగించి లాలించి ఎలా చెప్తుందో, మనం బాగుపడాలి అనేటువంటి తపన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల దూగుతూ, నాన్న కనీసం ఇదన్నా చేయరా. అన్ని రోజులు నువ్వు చేయలేవా, కనీసం ఈ మధ్యాష్టమి రోజు మాత్రం తప్పించుకోకరా నాన్న. పితరులకి తర్పణాలు వదులు. ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి తర్పణాలు వదిలితే వాళ్ళు నిన్ను కాపాడతారు. ఎందుకంటే మనం పెళ్ళి అంటుంటామమ్మా, పెళ్ళిళ్ళలో కూడా పెద్దలు చెప్తుంటారు, ఈ పితరులకి నమస్కారం చేయందే, వాళ్ళకి సంబంధించి మంత్రం చదవందే శుభ కార్యక్రమం మనం అనుకుంటున్నామే, ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళదు. మన వైదిక మంత్రాల్లో ఉన్నటువంటి విశేషం అది. పితృదేవతలు, దేవతలు గొప్పవారే, వారికంటే గొప్పవారు పితృదేవతలు. అందువల్ల మన తల్లి తండ్రి గురువు దైవం అని మన సంస్కృతిలో తడవకి చెప్పేటువంటి అదేదమ్మా. అందువల్ల తల్లి తండ్రి వారికి సంబంధించిన పూర్వీకులు ఆ పేర్లు. అందువల్ల పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈనాటి తరం, ఇదిగోరా మా నాన్న పేరు ఇది, ఎందుకంటే వాడు అడగడు, ఎవడికి వాడు బిజీగా ఉంటున్నాడు ఈ రోజుల్లో. వాడిని కూర్చోబెట్టుకొని ఇదిగోరా మా నాన్న పేరు ఇది, ఒక ఫోటో అన్న చూపించు, ఇదిగోరా మా నాన్న పేరు ఇది. కనీసం వాడికి, ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనం ఉండం, రాసుకోరా నాన్న, ఒక పుస్తకంలో నువ్వు రాసుకో, మన గోత్రం ఇది, మా నాన్న పేరు ఇది, మా అమ్మ ఉంది కదా, అమ్మ నాన్న పేరు ఇది, వాళ్ళ నాన్న పేరు ఇది. కనీసం అంతవరకు, కనీసం 3 తరాల వరకు అయినా సరే ఆ పేర్లు కొంచెం రాసుకోనన్నా, గోత్రాలు ఇవి నాన్న రాసుకొని, ఇదిగోనన్నా భాద్రపద మాసంలో ఇలా మహాలయ పక్షాలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఈ పేర్లు తలుచుకోనన్నా. ఈ పేర్లు నేను తలుచుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు చెయ్యాలి. మొట్టమొదట నువ్వు చేస్తుంటే, ఓహో నాన్న ఇలా చేస్తున్నాడు కాబట్టి రేపు నేను కూడా ఇలా చెయ్యాలని వాడికి తలంపు వస్తుంది. కాబట్టి ఈ పేర్లు వాళ్ళ చేత రాయించి ఒక డైరీలోనో ఎక్కడో శాశ్వతంగా ఉండే పుస్తకం అక్కడ రాయించి వాళ్ళకి తెలిసేటట్టుగా పేర్లు పదే వల్లింప చేయాలి. ఈ సంస్కృతిని కొనసాగింప చేస్తే వాళ్ళు శాపాలు పాలు కాకుండా ఉంటారు, మన రాబోయే తరం కూడా. మనం కూడా కాకుండా ఉండాలంటే కనీసం ఈ మధ్యాష్టమి నాడైనా ఆ పితృకార్యాలకు సంబంధించినటువంటి ఆ మంత్రాలు చదవాలి, లేదా కనీసం తర్పణాలైనా సరే మనం చెయ్యాలి. ఇది మధ్యాష్టమికి గొప్పతనం.